హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. దిస్ ఈజ్ రచన. ఒకప్పుడు వెబ్ సిరీస్ అంతగా ఆదరణ ఉండేది కాదు అన్నది నిజం. వెబ్ సిరీస్ అంటే సినిమాలోకి రావాలనుకునే ఔత్సాహిక దర్శకులు నటీనటులకు అదొక వేదిక అన్నట్టు ఉండేది. కానీ కరోనా తర్వాత వెబ్ సిరీస్ కి కూడా గిరాకీ పెరిగిపోయింది. పైగా వెబ్ సిరీస్ కి ఉన్న సౌలభ్యం ఏమిటంటే ఎంత నిడివి ఉన్నా స్టోరీ అయినా పర్లేదు, ఎడిటింగ్ కత్తెర బారిన పడకుండా చిత్రీకరించుకున్న ప్రతి సీన్ను ప్రేక్షకులకి చూపెట్టేయచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో స్టార్ హోదా కలిగిన వారు కూడా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. కానీ బాలీవుడ్ నటులు మనకన్నా ఒకడుగు ముందే ఉన్నారు. అక్కడ స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటిస్తూ మెప్పించారు. అయితే తెలుగులో 2023 సంవత్సరానికి సంబంధించి బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ ఏంటి, వాటిలో నటీనటులు ఎవరు, అవి ఎంత మేర ప్రజాదరణ పొందాయి అన్నది చూద్దాం. రానా నాయుడు, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. వెండి తెర మీద తప్ప ఎప్పుడు వెబ్ సిరీస్ లో కనిపించని వెంకటేష్ మొదటిసారిగా రానా నాయుడు కోసం వెబ్ సిరీస్ చేశారు. అంతేకాదు ఎప్పుడు ఫ్యామిలీ హీరోగా పద్ధతిగా కనిపించే వెంకీ ఈ సినిమా కోసం బూతు పురాణం కూడా అందుకున్నారు. ఇక రానా అయితే ముద్దు సన్నివేశాలు, బెడ్రూమ్ సీన్లలో రెచ్చిపోయి నటించారు. ఇక ఈ సినిమాలో కేవలం రానా మాత్రమే కాదు, ఇతర నటీనటులు కూడా చాలా బోల్డ్ గా నటించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది తండ్రి కొడుకుల మధ్య నడిచే కథ. తండ్రి అంటే ఏ మాత్రం ఇష్టం లేని కొడుకుగా రానా కనిపిస్తాడు. ఈ సినిమాలో రానా సరసన సూర్విన్ చావ్లా, ప్రియా బెనర్జీ నటించారు. అటు రానాను ఇటు వెంకీని ఈ కోణంలో చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. కాబట్టే ఇది భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ లో ఒకటిగా నిలిచింది. కుమారి శ్రీమతి కథనాయిక నిత్యా మీనన్ టైటిల్ రోల్లో కనిపించిన ఈ వెబ్ సిరీస్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లో కార్తీక దీపం ఫేమ్ నిరూపం పరిటాల కీ రోల్ ప్లే చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో హీరోయిన్ పక్కన హీరోగా చేశాడు. బిజినెస్ చేసి మంచి పేరు, బాగా డబ్బు సంపాదించుకోవాలని కష్టపడే యువతి పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు తన పీన తండ్రి వారికి రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఆమెను కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటారు. అయితే తన తల్లి నానమ్మకి మాత్రం నిత్యాకి పెళ్లి చేసి కాపురానికి పంపాలని ఉంటుంది. నిత్య నాయనమ్మ క్యారెక్టర్ ను సీనియర్ నటి తాలూరి రామేశ్వరి పోషించగా తల్లి పాత్రలో గౌతమి నటించింది. ఈ వెబ్ సిరీస్ కూడా మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సైతాన్ అనేది క్రైమ్ బేస్డ్ వెబ్ సిరీస్. అటు రాజకీయం, ఇటు క్రైమ్ రెండు కలగలిపి ఉంటాయి ఈ సిరీస్ లో. ఈ సిరీస్ ను యాత్ర మూవీ ఫేమ్ మహివి రాఘవ డైరెక్ట్ చేశారు. ఇందులో రిషి ప్రధాన పాత్రను పోషించగా అతని చెల్లెలి పాత్రను సేవ్ ది టైగర్స్ ఫేమ్ దేవయాని చేసింది. అతని తమ్ముడు గుంతి పాత్రను జాఫర్ సాదిక్ చేశాడు. ఈ సినిమాలో కూడా బూతులు యథావిధిగా వాడేశారు. సెన్సార్ కట్స్ ఉండకపోవడం ఈ వెబ్ సిరీస్ కి పెద్దగా ప్లస్ పాయింట్ అయింది. ఇక ఇందులో కొంత అడల్ట్ కంటెంట్ ఉండడం, పైగా క్రైమ్ బేస్డ్ స్టోరీ కావడంతో దీనిని యువత, మాస్ ఆడియన్స్ ఎక్కువగా చూసినట్టు తెలుస్తుంది. ఇది డిస్నీ హాట్స్టార్ లో విడుదలైంది. దూత అక్కినేని వారి హీరో నాగ చైతన్య కూడా వెబ్ సిరీస్ బాట పట్టాడు. తన మేనమామ విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రానా మాదిరిగా చై కూడా వెబ్ సిరీస్ చేసి బంపర్ హిట్ ఇచ్చాడు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్. అసలు ఇది ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కారణాలు వెల్లడించకపోయినప్పటికీ అమెజాన్ ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసింది. మొదటి సినిమా చైతుకి ఎంత మేర కలిసొచ్చిందన్నది చెప్పలేము, కానీ మొదటి వెబ్ సిరీస్ మాత్రం బాగానే కలిసొచ్చింది. వెండి తెరపై ఈ మధ్య కాలంలో హిట్ దక్కకపోయినా డిజిటల్ మీడియాలో చైతు గట్టిగానే హిట్ కొట్టాడు. ఈ సిరీస్ ను మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ తెరకెక్కించాడు. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మ్యాన్షన్ 24 ఇది ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్. ఇప్పటి వరకు సినిమాలను రూపొందించిన ఓంకార్ మొదటిసారిగా వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, రావు రమేష్, సత్యరాజ్, అభినయ, బిందు మాధవి, అమర్దీప్, రాజీవ్ కనకాల, శ్రీమాన్, మానస్ నాగులపల్లి తదితరులు నటించారు. ఇది హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించారు. హర్రర్ చిత్రాలకు మార్కెట్ లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కథనాలు చక్కగా సమకూర్చుకుంటే హిట్టు కొట్టడం పక్కా అని చాలా సినిమాలు నిరూపించుకున్నాయి. మ్యాన్షన్ 24 ను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ విపరీతంగా భయపడేలా ఉండాలి అనుకునే వారికి ఇది సరైన ఎంపిక కాదు.
దీనిని దసరా సెలవుల్లో చాలా మంది ఎంజాయ్ చేశారు. సేవ్ ది టైగర్స్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, సైతాన్ ఫేమ్ దేవయాని ప్రధాన పాత్రధారులు. ఇది పూర్తి స్థాయి హాస్యభరిత నేపథ్యంతో తెరకెక్కిన వెబ్ సిరీస్. భార్యాభర్తల మధ్య నడిచే హాస్యభరిత సన్నివేశాలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో జబర్దస్త్ ఫేమ్ రోహిణి, గంగవ్వ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్ లో అందుబాటులో ఉంది. దీనికి 2వ సీజన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ లో జోర్దార్ సుజాత సంభాషణలు ఎక్కువగా ఆకట్టుకోగా, పని మనిషిగా రోహిణి, యజమానిగా అభినవ్ గోమటం టైమింగ్ అదిరిపోతుందని చెప్పాలి. యాంగర్ టేల్స్, కొన్ని సంఘటనల కారణంగా 4 వ్యక్తులు విపరీతమైన కోపం ఉన్న వారిగా మారిపోతారు. ఆ 4 వ్యక్తుల చుట్టూ అల్లుకున్న కథే యాంగర్ టేల్స్. ఇలాంటి క్యారెక్టర్స్ ను కరెక్ట్ గా క్లియర్ గా చూపించాలంటే దర్శకుడికే వెబ్ సిరీస్ ఒకే చక్కని ఎంపిక. ఈ సిరీస్ లో వెంకటేష్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫనీ ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సిరీస్ లో కనిపించేవారు మొత్తం అనుభవం ఉన్న నటినటులే కాబట్టి సన్నివేశాలను చక్కగా రక్తి కట్టించారు. పాత్రల తాలూకు భావోద్వేగాలను పలికించడంలో సఫలీకృతమయ్యారు. తెలుగులో ఇటువంటి వెబ్ సిరీస్ అస్సలు రాలేదు అని చెప్పలేం, కానీ ఇటువంటివి అరుదుగా వస్తుంటాయని చెప్పొచ్చు. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అందుబాటులో ఉంది. పులిమేక, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. అంతేకాదు ఇది నాయక ప్రాధాన్యం ఉన్న సిరీస్. లావణ్య త్రిపాఠి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. పైగా డైరెక్టర్ కె చక్రవర్తి రెడ్డి లావణ్యతో పోరాటాలు కూడా చేయించారు. ఈ సిరీస్ లో ఆది సాయి కుమార్, సీనియర్ నటుడు సుమన్, రాజా చెంబోలు, సిరి హనుమంత, నోయల్ ముఖ్య పాత్రలు పోషించారు. సాధారణంగా ఇటువంటి కథలను సినిమాలుగానే తెరకెక్కిస్తారు. హీరోలతో సమానంగా హీరోయిన్స్ ఫైట్స్ చేస్తుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా ఫైట్స్ చేసిన నాయికల జాబితాలోకి లావణ్య త్రిపాఠి కూడా చేరిపోయింది. ఈ సిరీస్ కి కిలారు వెంకటేష్ కథను అందించారు. 8 ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సిరీస్ ను రచయిత కోన వెంకట్, కోన శ్రావ్య నిర్మించారు. ఇది G5 లో రిలీజ్ అయింది. దయా, జేడి చక్రవర్తి ప్రధాన పాత్రలో కనిపించే వెబ్ సిరీస్ దయా. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ కి మంచి పేరొచ్చింది. ఇందులో ఈషా రెబ్బా, రమ్య నంబిసన్, బబ్లు పృథ్వీరాజ్, కమల్ కామరాజ్, జోష్ రవి కీలక పాత్రలో కనిపిస్తారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్ భాషలో ఎన్నో వచ్చాయి. వాటి ప్రేరణతోనే ఇలాంటి సిరీస్ తెలుగులో కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఇందులో చక్రవర్తి ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గా కనిపిస్తాడు. అతని వ్యాన్ లో మృతదేహం కనిపిస్తుంది. అక్కడి నుండి హీరో, అతని స్నేహితుడు ఎన్ని పాటలు పడ్డారు, ఆ హత్య చేసింది ఎవరు, ఆ డెడ్ బాడీ వ్యాన్ లోకి ఎలా వచ్చింది అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఈ సిరీస్ 8 భాగాలుగా తెరకెక్కింది. ఇది డిస్నీ హాట్స్టార్ లో విడుదలైంది. న్యూ సెన్స్, ఇది ఒక థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కించిన వెబ్ సిరీస్. నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్ లో నవదీప్ న్యూస్ రిపోర్టర్ గా కనిపిస్తాడు. కథ మొత్తం మదనపల్లె చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది. అక్కడి రాజకీయ అంశాలను ఆధారంగా చేసుకునే దర్శకుడు కథను అల్లుకున్నాడు. 2 పొలిటికల్ గ్రూప్ల తగదాల నేపథ్యంలో జరిగే నేరాలను వెలికి తీసే విలేకరి పాత్రలో నవదీప్ ఒదిగిపోయాడు. ఇక ఇందులో పాత్రలు అచ్చమైన చిత్తూరు యాసలో మాట్లాడతాయి. బిందు మాధవి పుట్టిందే మదనపల్లిలో. అయితే అదే మదనపల్లిలో తెరకెక్కిన సిరీస్ లో తాను నటించడం విశేషం. శ్రీ ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించాడు. ఇది ఆహా తెలుగులో విడుదలైంది. అతిథి, చాలా గ్యాప్ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో వేణు తొట్టెంపుడి ఈ ఏడాది వెబ్ సిరీస్ లో కూడా కనిపించాడు. అదే అతిథి. ఇది పూర్తి స్థాయి హర్రర్ బేస్డ్ వెబ్ సిరీస్. ప్రేక్షకులని భయపెట్టే సన్నివేశాలతో సిరీస్ ని రూపొందించాడు. దర్శకుడు వైజీ భరత్ ఈ సిరీస్ కి కథను కూడా తానే సమకూర్చుకున్నాడు. ఈ సిరీస్ లో హీరో వేణుతో పాటు అవంతిక మిశ్రా, అతిథి గౌతమ్, వెంకటేష్ కాకుమాను, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. డిస్నీ హాట్స్టార్ లో విడుదలైన ఈ సిరీస్ 2.5 రేటింగ్ లభించింది. 6 ఎపిసోడ్లతో ఈ సిరీస్ ను విడుదల చేశారు. ఇలాంటి హర్రర్ నేపథ్యంలో ఉన్న కథలకు సంగీతం ప్రధాన బలం.
ఈ సిరీస్ కి కపిల్ కుమార్ మ్యూజిక్ అందించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.